హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మ్యాక్స్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీతో స్టార్ట్ అయిందన్నమాట. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన చిరకాల శత్రువు అయినటువంటి పాకిస్తాన్ టీం తోటి మన టీమిండియా ఫిబ్రవరి 23న మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న ఆదివారం 2:30 స్టార్ట్ అవబోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరుగుతున్నప్పటికీ కూడా మన టీమిండియా పాకిస్తాన్ వెళ్ళడం లేదు కాబట్టి మన టీమిండియాకి మ్యాచ్ అన్నీ కూడా దుబాయ్లోనే జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ కూడా దుబాయ్లోనే ఆడబోతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో ఏ టీం గెలిచేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది, దుబాయ్లోనే గ్రౌండ్ అనేది బౌలర్స్కి అనుకూలంగా ఉంటుందా, బ్యాట్స్మెన్స్కి అనుకూలంగా ఉంటుందా, ఇంతకుముందు ఇండియా పాకిస్తాన్ తలపడినప్పుడు హెడ్ టు హెడ్ ఏ టీం ఎక్కువసార్లు గెలిచి ఉంది, అండ్ ఫైనల్గా ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వీటన్నిటిని బేస్ చేసుకుని లాస్ట్లో ఏ టీం గెలుస్తుందని చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫిబ్రవరి 23న ఆదివారం 2:30 అయితే మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఈ మ్యాచ్ దుబాయ్లో ఉన్నటువంటి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడబోతున్నారు. ఈ యొక్క స్టేడియంలో ఇప్పటివరకు ఆడినటువంటి 56 మ్యాచ్ల్లో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 34% గెలిచి ఉన్నారు. ఈ యొక్క గ్రౌండ్లో మొదట ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 59% గెలిచి ఉన్నారు. నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరైతే ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళకే గెలిచే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ యొక్క గ్రౌండ్ అనేది స్పిన్ బౌలర్స్ కంటే కూడా పేస్ బౌలర్స్కి వికెట్స్ పడే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ కనుక చూసుకుంటే 225 ఉంది. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్ కనుక చూసుకుంటే 285 ఉంది. సో ఇదనమాట ఓవరాల్గా ఆ గ్రౌండ్ యొక్క స్టాట్స్ అయితే. అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ కనుక చూసుకుంటే మన టీమిండియానే పాకిస్తాన్ టీం మీద 8 సార్లు గెలిచి ఉంది. పాకిస్తాన్ టీం కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి ఉంది. పూర్తి ఆధిపత్యం అయితే పాకిస్తాన్ టీం మీద మన టీమిండియా కనపరుస్తూ ఉంది. సో ఇప్పుడు మనం ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ముందుగా మన టీమిండియా ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్. ఈ ప్లేయింగ్ 11 అయితే మన టీమిండియా పాకిస్తాన్ టీం తోటి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోతున్నారు. అండ్ పాకిస్తాన్ యొక్క ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఫక్కర్ జమాన్, బాబర్ అజమ్, సౌద్ షాకిల్, మొహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అగా, తయాబ్ తాహిర్, కుజ్జిల్ షా, సాహిద్ అఫ్రిది, నజీమ్ షా, హారిష్ రాఫ్, అబ్రార్ అహ్మద్. పాకిస్తాన్ టీం మన టీమిండియా తోటి పోటీ పడేందుకు ఈ ప్లేయింగ్ 11తో ఆడబోతుంది. ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూశాక నాకేమనిపిస్తుందంటే ఈ మ్యాచ్ అనేది చాలా టఫ్గా మారే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ వీడియోలో ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూసాం, గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసాం, ఇరు జట్లు హెడ్ టు హెడ్ తలపడినప్పుడు ఏ టీం ఎక్కువసార్లు గెలిచి ఉంది అనేది కూడా ఈ వీడియోలో చూసాం. ఈ వీడియో మొత్తం చూశాక మీరు ఏ టీం గెలుస్తుందని ఈ మ్యాచ్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నానంటే మన టీమిండియా గెలుస్తుందని అనుకుంటున్నాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఏ టీం గెలుస్తుందని చెప్పేసి ప్రొడక్షన్ అయితే కరెక్ట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. మన మ్యాక్స్ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ ప్రొడక్షనే కాకుండా టాస్ ప్రొడక్షన్స్ కూడా అందిస్తూ ఉంటాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఇలానే మీరు డైలీ మ్యాచెస్ యొక్క ప్రొడక్షన్స్ అనేవి తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.